మీరందరూ కష్టం చేసే కర్షకులు, కన్నీళ్లు గార్చే రైతులు, కడుపు మండిన రైతులు అందరూ నన్ను ఆశీర్వదించి దీవించి గౌరవప్రదమైన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని అభినందించిన మీ అందరికీ మళ్ళొకసారి పాదాభివందనం చెప్తూ, రాజకీయాలకు అతీతమైంది అలైబల్, అది తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం. కలిసి ఉండాలి, కలిసి బతకాలి. కలిసి బతుకున్న జాతులు మనం పుట్టక ముందు తండ్రులు పుట్టారు, తాతలు పుట్టారు, వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు బతికినరు. అన్ని కులాలు, అన్ని మతాలు. కానీ ఈ మధ్యన గ్రామీణ ప్రాంతాలలో రాజకీయ ఈ సందేశం చాలా పోయింది. తెలంగాణ వ్యాప్తంగా 5 కోట్ల మంది చూశారు. మేమందరం ఒకటే, మీరే కరెక్ట్ ఉండండి అని చెప్పారు. అన్ని పార్టీల వాళ్ళకు ఒకటే, దయచేసి వైషమ్యాలు పెంచుకోకండి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రాజకీయ పార్టీల ముసుగులో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీకు ఏది న్యాయం, ఏది ధర్మం, మీకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళు పోటీస్తారు. బావానండి, మమ్మల్ని అందరం అనుకుంటాం, మీరే అనుకోవట్లేదు మధ్య ఊర్లలో. అక్బరుద్దీన్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి రైతులు కూడా, ఇక ముఖ్యంగా నేను ఇక్కడికి రాజకీయ నాయకులుగా రాలేదు, రైతు బిడ్డగా వచ్చారు. రైతులకు ఇప్పుడున్న సమస్యలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. గౌరవనీయ ముఖ్యమంత్రి సీఎంఓ నుంచి ఒక ప్రజెంటేషన్ ఇవ్వని వచ్చింది శేషాద్రి గారిని ఓల్చి రైతాంగం మీద తెలంగాణ మీద నాకు ఒక అవగాహన. రాజకీయ నాయకులు ఓట్లు నోట్లు పక్కన పెట్టారు. ఏముంది తెలంగాణ? 33 జిల్లాలు, 612 మండలాలు, 12,609 గ్రామాలు, 10,900 రెవెన్యూ గ్రామాలు. తెలియాలి రైతు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ రోడ్ల మీద కల్లాలు, సమయానికి గండి బ్యాగులు రావు, సమయానికి కాంటాలు రావు. ఏ ప్రభుత్వం ఉన్నా అమాలీలు దొరకరు, లారీలు దొరకరు. రోడ్డు మీద 10 రోజులు ఎండబోస్తే ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా. ఏ పార్టీ అయినా సరే మనం రైతులంతా ఒకటి, రైతు నాయకులమంతా ఒకటైన రోజు రైతు సమస్యలు పరిష్కారం అవుతుంది. రాజకీయాలకు అతీతంగా ఉన్న నాయకులు. ప్రాంతం ముఖ్యం. పుట్టిన గడ్డ, పుట్టిన నేల, తిండి పెట్టిన గడ్డ. రోడ్డు మీద 4 రోజులు ఎక్కువ ఉంటే నూక శాతం పెరుగుతుంది. నూక శాతం పెరిగితే తరుగు తీస్తుంది. చెప్పాను నేను ఆ రోజు, చౌహాన్ గారు సివిల్ సప్లై సీఎంఓ నుంచి వచ్చిందండి, మీరు ప్రజెంటేషన్ చెప్పారు. ప్రజెంటేషన్ ఒక్క సమస్య లేకుండా రైతుని 15 రోజులలో మొత్తం క్లియర్ అయితే చేయొచ్చు తెలంగాణ. 2014 జూన్ 2 నాడు 11 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది మన సాగు, వరి సాగు. ఈరోజు 74 లక్షల ఎకరాలకి 1,53,00,000 టన్నులు వస్తుంది. ఎలా ఉండాలి నాయకులు, ఆఫీసర్లు? ఏ నాయకుడైనా రైతు అంటే మన పంట వేసిన ఎస్టిమేషన్స్ వస్తాయి. గన్ని బ్యాగులు అప్పటిదాకా. ఇక్కడ రైతులకు ముఖ్యంగా చాలా పోయిన సంవత్సరం చెప్తున్నాం, ఎంత బాధపడ్డామంటే రైతులకు నేను చెప్పాను. అందుకోసం మొత్తం ప్రజెంటేషన్ ఇవ్వమంటారు. అసలు సమస్య ఎట్లా పరిష్కరించగలి? ఆ రోజు ఒక ధర్నాలను ఉన్న సమస్యలు ఈ తెలంగాణ రైతుల గురించి ఇది ఎప్పటికి ఉంటుంది. వరి అనేది ఎప్పటికి వండాల్సిందే, కానీ తినాల్సిందే, వరి వండాల్సిందే. కాబట్టి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఎప్పుడు ఎంత, ఎన్ని బ్యాగులు అవసరం, సుమారు 12,000 గ్రామాలలో ఏం చేయాలా, గడ్డి బ్యాగులు ఒక 1 మంత్ ముందు పోవాలి, కాంటాలు ముందు పోవాలి. రాత్రానికి అమాలీలు లేదు. 6 అమాలీలు ఒక రోజంతా 12 గంటలు బ్యాగులు వేస్తే 800 బస్తాలు ఒక లారీ లోడ్ చేస్తున్నాం. మనం మొత్తం బంద్ చేసినాం. బ్యాగ్ ముట్టడు బంద్ చేసినాం, బ్యాగ్ మోసుడు బంద్ చేసినాం, బ్యాగ్ వేయించుడు బంద్ చేసినాం. చెప్తున్నా, నాకు చెప్పాను. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుందాం.
ఏదైతే ప్రభుత్వ పథకాలు పెడుతున్నారో లారీ ట్రాన్స్పోర్ట్ సమస్య చెప్పాను, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చెప్పాను. సార్ ఒక్క బహిరంగ సభ పెడితే 10,000 లారీలు అరేంజ్ చేస్తున్నాం అన్నమాట. రైతులకు సరైన సమయంలో లారీలు ఎట్లా అరేంజ్ చేయలేదు. ఇప్పుడు స్కీమ్లు ఇస్తున్నాం, రాహుల్ వికాసాలు ఇస్తున్నాం, దాంతో లారీలు అదొక సమస్య అవుతుంది. గండి బ్యాగులు చెప్పాను, తెలంగాణలో 11 కోట్ల గండి బ్యాగులు అవసరం ప్రతి సంవత్సరం. 10 కోట్లు యూజ్డ్ బ్యాగ్స్, 11 కోట్ల న్యూ బ్యాగ్స్. ఒక్క బ్యాగ్ తయారైంది తెలంగాణ. ఒక్క బ్యాగ్ ఏ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఒక్క రోజు ఎక్కడికి తీసుకెళ్తాడు గండి బ్యాగ్? ఒకవైపు ఇప్పుడు ఇదే చెప్తున్నాను, మాకు మళ్ళా 5వ తారీఖు నుంచి మళ్ళీ మాకు ప్రొక్యూర్మెంట్. పోయిన సంవత్సరం 8 లక్షల టన్నులు తీసుకొని రైస్ మిల్లలో పెట్టినాం. 4 లక్షల టన్నులు అట్లా పాడింది. రైస్ మిల్లలో ఖాళీ లేదు. మళ్ళా మేము గిట్టుబాటు ధరించి కూడా మళ్ళీ అకాల వర్షాలు, సరైన సమయం ఎత్తకపోతే అకాల వర్షాలు, దానికి వాళ్ళ రైతు ఏడ్చుడు, మేమేడ్చుడు, రైస్ మిల్లు ఏడ్చుడు, అందరం పెడుతున్నాం. ఒక క్లర్క్లుగా పని చేశారు. క్లర్క్ అర్ధరాత్రి బతుకులాడడం, మళ్ళీ బతినాడు వేడి దొంగల బతినాడు. 279 కోట్లు ఎవరైతే కూర్చుండో వారి దగ్గర పోయి రైతు బట్టు పెట్టుకోమంటున్నాడు, దొంగ దగ్గర. నేను గౌరవనీయ మంత్రికి చెప్పాను, జూబిల్ కిషోర్ అన్న ఏంటి ఆ 270 కోట్లు వసూలు చేస్తారు. ఈ రకంగా ఉన్నాయి సామూహిక కళ్ళాలు. ఇప్పుడు నిన్న పోతుంటే కూడా ఎవరో ఏర్పడకి వెళ్ళాక పోతుంటే అన్ని రోడ్డు కొండ మక్కలు. అది ఆడ కుప్ప చేయాలా, ఒకడు బైక్ మీద వెళ్ళాలా, తలవలికి సావాలా, ఆడి పిల్లలు చేయాలా, కొందరు రైతులు రాత్రి పూట ఏదో పొట్టు కొట్టేసుకుని ఆ కళ్ళ మీద మళ్ళీ ఒకడు లారీ తీయాలా. ఈ సమస్యలు మనమే పరిస్థితి. ఎట్లయితే గల్పు కార్మికుల పట్ల ఏ రోజైతే స్పందించాలి, ఏ రోజైతే అసెంబ్లీలో నిలదీశాలి, ఉమ్మడి అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇక్కడ ఉందనంటే ఆ రోజు సీఎం గారు ప్రత్యేకంగా ఆశీర్వాదం పంపిండు. మీరు స్పీచ్ వినండి, సీఎం గారు పేరు చూడండి, ఏ రకంగా ఎంత బాధపడ్డారు. నాయకులు అంత మంచిగా తయారు, పార్టీ పక్కన వినండి. 23 నిమిషాలు ఒక్క దిప్పుకోకుండా మాట్లాడండి. ఊరుకు 20 శవాలు వస్తే ఎడారిలో అసలు కావాల్సిన ఎడారి బిడ్డలు, ఆడు బాల్కొండడు కావచ్చు, మోర్తాడు కావచ్చు, ఏగడ్డు కావచ్చు, ఆకుడు కావచ్చు, మన దగ్గరనే వాడేది దరిద్రం 2 జిల్లాలను. ఈ దుబాయ్ బస్ కట్టుకోబెట్టు ముందే ఏం లేకపోతుంది. మళ్ళీ ఇట్లా పోతే సీఎం గారు ఏమన్నారు, మన వెబ్లవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, రాకేష్ అంత బాధపడుతున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది చెప్పినాం. మాకు నేను చెప్పిన జీవవిషి పోరాడు ఆ నోటి ఎత్తలేకపోతే ఇంకా అందరు బతికినోడికి చచ్చినోడు కూడా డిసెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం నుంచి వచ్చి ఇచ్చి పెట్టి సీఎం. నేను అట్లా కదా నాకు తెలంగాణ వచ్చి చేద్దామని నేను అన్నా. రాకేష్ ఇప్పటికే కొద్దిగా బడ్జెట్ తక్కువ ఉంది రాష్ట్రం, తర్వాత చూద్దామని. ఇదంటే రైతుల సమస్యలు ఎప్పటికో నేనేం చెప్తున్నాను, గవర్నమెంట్ మొన్న కూడా చెప్పాను, ప్రతి గ్రామంలో సుమారు నాకు తెలిసిన నేను శాసనసభ్యులు 90 గ్రామాలు తిరుగుతున్నాను. ఏదో ఒక 5-6 రోజులతో 25 నుంచి 30 లక్షల ఎకరం ఉంటుంది. ఒక 5 ఎకరాలు పొందామన్నా సామూహిక కళ్ళాలు చేద్దాం. 5 ఎకరాల కళ్ళాలు చేస్తే ఎన్నో చేస్తున్నాం పథకాలు, ఎన్నో దుర్వినియోగమవుతున్నాయి, ఎన్నో పక్కన పెడతాం. ఇది ఎప్పటికీ ఉంటుంది. రైతులు బక్కలెండ పోసుకుంటాడా, అట్లెండ పోసుకుంటాడా, లేదు బతుకమ్మల బతుకమ్మలు ఆడుకుంటారా, లేదు ఎండకాల మధ్య పూర్వాలను ఆటలు ఆడుకుంటారా, లేదు ఊరు మన భోజనం చేస్తారా, లేదు శాతకాలంలో 10 days పెళ్లి చేసుకుంటాడా. ఊరికి ఆస్తి అవుతుంది, ఊరికే ఆస్తి అవుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు కూడా నాయకుల మాత్రం సరైన సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వం ఎప్పుడు ప్రజలను తప్పియాలి. ఏదో కొందరు ఉంటారు రాజకీయ నాయకులు పక్కన పెట్టిన రాజకీయ వేదికలు వేరే ఉంటాయి. రైతులు కూడా తమకి ఏం కావాలి, ఇట్లాంటి ఊర్లలో సామూహిక కళ్ళాలు కావచ్చు, సమయానికి ఒక స్టోరేజ్ కావచ్చు, గడ్డి కోతల ముందు ఒక రకం ముందు గడ్డి బ్యాగులు వచ్చినట్టు, కాంటలు వచ్చినట్టు, లోడర్లు వచ్చినట్టు. అదే కాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు మరి ముఖ్యంగా నేను మొన్న సుదర్శన్ రెడ్డి గారికి చెప్పాను, పెద్ద ఆయనకు మహేష్ కుమార్ గారికి చెప్పాను, అన్న మీరు ఇద్దరు పట్టించుకోకపోతే జిల్లేమైంది రైతుల పరిస్థితి. నేనా ప్రతిపక్షం చెప్తున్నాను, చిన్న విషయం తాగడన్న డైరెక్ట్ మీ పెద్దవాళ్ళు తెలంగాణలో 10 జిల్లాల
చిట్ట చివర నిజామాబాద్ జిల్లా మీకు ఏం చేస్తామన్నారు? ఎవరు మీరు పెద్దవాళ్ళు జిల్లాకు రేపు రాజకీయాలు ఉంటామో ఉండమో గెలుస్తామో ఊరుతామో రొటీన్ 535 కోట్లు మాత్రమే నిజామాబాద్ జిల్లా. ఖమ్మం 1800 కోట్లు, ఖమ్మం 400 ఉంటుంది బీఏపీ చోటు, వరంగల్, కరీంనగర్ అన్ని ఆదిలాబాద్ అందరికీ ఎక్కడ ఒక నిజామాబాద్ జిల్లా తప్ప. పాపం మహేష్ కుమార్ గారు ఎక్కడ స్పందించి ఎమ్మెల్యే గారు నేను నా గురించి చెప్తున్నాను, నాకు ఏమవసరం అనేది, మీ పార్టీ బదనాం అవుతుంది, మీ బదనాం అవుతుంది చెప్తే లేదు ఎమ్మెల్యే గారు మనం వెళ్ళిన ముఖ్యమంత్రి అంతా ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని చేయలేదు, కానీ మనోడు పోరాటం లేడు. నేను ఒక ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా ఇప్పటికీ 10 సార్లు సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టుకోరండి. ఓడలకు ఉండదు మా బాధ చెప్తే రైతు నాయకుడుగా రైతులుగా మన పరిస్థితి ఏంటంటే అన్వేషించిన రైతు నాయకుడు నాకు సొంత తమ్ముడితో సమానం. మేము ఇద్దరం కలిసినప్పుడు కూడా బాధపడ్డాం. ఇల్లు రాకేష్ రెడ్డి అరవింద్ రెడ్డి ఏమో చెప్తున్నారు, ఏం చెప్తాం? ఒకడు కాంగ్రెస్లో కలుపుతున్నాడు, నేను కాంగ్రెస్కి చెప్తాను. ఒక్కొక్కడికి బాధ. పార్టీలు ఏదైనా అన్నదమ్ములం తాయి మా సొంత అన్నగారిని ఎక్కడ చిన్నప్పటి నుంచే చూసి గుణం నేర్చుకున్నాం. ధనం లేకపోవచ్చు గుణాలు నేర్చుకున్నాం, మనం చూసి దొంగలను చూసి గుణాలు నేర్చుకో. తాయి మీ నామనాశనం నేర్చుకున్నాం. సునీల్ నిరంతరం అల్లు పెరుగుకుంటూ పోరాడు ఎన్నడో విజయం వస్తుంది. అది వేస్తే రాజకీయ నాయకుడు ఇప్పుడు మా యాదవుడు దేవి యాదవుడు ఏం సంబంధించిన యాడ కళ్ళల్లో ఒక రోడ్డు మీద పోతున్నారు. మా ప్రభాకర్ అన్నగిరి వాళ్ళకి ఏమంటుంది, బంగ్లాలో ఏమని వేకలు భూములు ప్రజల తరఫున కొట్లాడేకున్నాను. రైతులు కూడా దయచేసి కొద్దిగా చైతన్యం తెచ్చుకోండి. మీరు కరెక్ట్ ఉంటేనే కరెక్ట్, మీరు కరెక్ట్ లేదంటే కరెక్ట్ ఉంది. మీరందరూ ఒకటే, మేమందరం ఒకటే. 4 సంవత్సరాలు 7 లక్షలు అవుతుంది, వచ్చే 5 ఏళ్ళలో 10 లక్షల కోట్లు అవుతుంది. మీరు ఒక్కసారి చెప్తున్నా, 10 లక్షల కోట్ల బడ్జెట్, 10 జిల్లాలు 1,00,000 కోట్లు, జిల్లాల 5 నియోజకవర్గాలు 20,000 కోట్లు, మా 90 ఊళ్ళు ఊరుకు 20 కోట్లు. 50 అనేది మొత్తం తెలంగాణ కనబడుతుంది. కాబట్టి చాలా బంగారు బాబు తెలంగాణ, బంగారు బాబు. మనం బాధలు పడుతున్న భవిష్యత్ తరాలు బాధలు పడదు. కాబట్టి రైతులు రాజకీయాలకు అతీతంగా మీకు మంచి ఎవరు చేస్తారు, మీకు ఏది మంచి ఉంటుంది మీరు నిర్ణయించుకోండి. కానీ అది ఎలక్షన్ దగ్గర అప్పటిదాకా పెట్టుకోకండి. ఈ అభివృద్ధిలో మాతో సహకరించండి. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా మీ ముందుంటాము. ఇప్పుడు ఎందుకంటే అధికారంలో ఉన్నాం, మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు భారత ప్రధానమంత్రి పక్కన కూర్చుంటున్నారు. నా వాళ్ళు ఓట్లు ఎత్తే చిన్నయానమూడు గాజు పిల్లోళ్ళు మా బాబులు మా ఏ కులం ప్రకారం రైతులు అయితే ఆ లోట్లు వేసి నన్ను నమ్మిరు. వీడు ఎక్కడికి వెళ్ళొచ్చాడు ఎట్లయితే 3 నెలలకు వెళ్ళండి గచ్చగచ్చగచ్చగదానికి 90 ఓట్లు గచ్చ తెలంగాణ నీ గొంతు మీరు పోసిన నీరు, మీరు పోసిన ఆయుష్, మీరు పోసిన ఊపిరి, మీరు పోసిన ధైర్యం. తెలంగాణ అసెంబ్లీలో అందరూ అడుగుతారు, మీ తాత మంత్రా, మీ ముత్తాత మంత్రా, మీ నాన్న ఎమ్మెల్యేనా? లేదురా పోయి దుబాయ్ పోయి డ్రైవర్ పని చేసిన నేను మొన్న వచ్చిన నేను అంటే ఇంత అనుభవం ఎట్లా వచ్చింది? కన్నీళ్ళు, కష్టాలు, కారం పొడి. యాదవ్ గౌడ్ ఇచ్చిన రూమ్మేట్లో దుబాయ్లో రేకుల డబ్బులలో మనం ఏడుతున్న రూమ్లలో 52 డిగ్రీల లోపల చర్మం. ఈరోజు దేవుడు ఎత్తుకున్నాడు, ప్రజలు ఆస్వాదించాడు. గొంతులో పానం ఉన్నంత వరకు పేదోడు వైపు ఉంటాడు, లేనోడు వైపు ఉంటాడు, సామాన్యుడు వైపు ఉంటాడు. ఎవరు రాజకీయాలు చాలామంది విమర్శిస్తారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి సంఘటనలు అన్వేష్, రాయల్ భాయ్, సునీల్ భాయ్, రమేష్ అన్న అందరూ నీలాంటి నాయకులు, ఇప్పుడు మా మైపాల్, నందిపేట అందరం కలుస్తాం, ముందుకెళ్తాం, మాతో పనులు తీసుకోండి. ఏముంది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలో అన్వేషణ చాలా సమస్యలు ఉన్నాయి, మనం పరిష్కరించుకోవాలా. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తుంది, ఎందుకు చెప్తున్నాడు? ఆ చెరువు హైదరాబాద్ అనేది ఒక చెరువు, నీకు బకెట్ ఉంటే బకెట్ ఉంది, ఇంకేదో పెద్ద ట్యాంకర్ ఉంటే ట్యాంకర్ అడిగాను. సీఎంని 5 సార్లు అడిగాను, భర్తీ విక్రమ్ 5 సార్లు అడిగాను.
మహేష్ అని 5 సార్లు అడిగాను, సుదర్శన్ 5 సార్లు అడిగాను, శ్రీధర్ బాబు 5 సార్లు అడిగాను, స్పీకర్ 5 సార్లు అడిగాను. అన్న నాకు ఒక ఇంటిగ్రేటెడ్ కావాలి, ఒక ఇంటిగ్రేటెడ్ అన్న పేద పిల్లల హాస్టల్లో కింద మీద రోడ్డు ఉంటుంటే అలాకున్న సమస్యలు చెప్పి ఫైనల్గా వదిలినట్టు లేడు అని 6 ఇవ్వండి. ఒకరికి ఇచ్చిన 6 ఒకరికి మొన్న పోయిన 100 కోట్లు కొట్లాడు ఏమైంది? మన వాళ్ళు ఉండని కోట ఇప్పుడు ఏమైంది? చచ్చిపోతాం. బతుకమా? ఎమ్మెల్యే లేకుండా బతకలేదా? ఎమ్మెల్యే ఓటు బతుకమా? నేననేది నిధులు అన్ని పార్టీల వాళ్ళు కలిస్తే, అది కమ్యూనిస్ట్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా ముందు ప్రాంతం ముఖ్యం, వాటా ముఖ్యం. వాటా ప్రాంతం అనే తర్వాతనే రాజకీయాలు. ఇది ముఖ్యంగా అందరు నాయకులు ప్రజలు దృష్టిలో పెట్టుకుంటారని. ప్రాంతం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం, వాట ముఖ్యం, సమాన వాట ముఖ్యం. అదే ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వమైన పద్ధతి. ముఖ్యమంత్రి గారు అడుగుతున్న ఢిల్లీలో నా వాట తప్పలేదు. కాబట్టి మీరందరు నాయకులు దయచేసి రాజకీయాలకు కలిసినట్టు ఈ ప్రాంత అభివృద్ధి ముందుకెళ్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.